నారాయణపేట జిల్లా మరికల్లో రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఇందిరాగాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ఏకకాలంలో 1,00,000 రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. మరో 1,00,000 రూపాయలను ఆగస్టు 15లోగా మాఫీ చేస్తారని తెలిపారు. రైతులందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు దానికి మొదటి మెట్టుగా మొదటి ఫేజ్గా ఈరోజు 1,00,000 లోపల రుణాలున్న రైతులందరికీ కూడా రుణమాఫీ జరగబోతుంది. 4 గంటలకి మన ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. ఏదైతే మనం చెప్పినామో ఏకకాలంలో 2,00,000 రైతు రుణమాఫీ అని ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. దానికి అంతా ఘనత అంతా మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్నకు పోతుంది. కాబట్టి రేవంత్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో పాటు మన రైతులందరూ కూడా మన భవిష్యత్తు రైతాంగం అంటేనే మనకు అన్నం పెడుతుంది రైతులు. అవునా? రైతులేంది రాజ్యం లేదు. అన్నదాత సుఖీభవ. అవునా? రైతులు సంతోషంగా ఉంటే ఏ ప్రభుత్వమైన సంతోషంగా ఉంటుందని కూడా మీ అందరు వ్యవసాయదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి తరఫున నారాయణపేట జిల్లా తరఫున రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామన్నామో చేసి ఈరోజు 4 గంటలకు మొదటి మెట్టుగా సాధించబోతున్నాం. అంటే 4 గంటలకు 1,00,000 రూపాయల రుణాల వరకు అయితే ఉన్నాయో, అంటే వడ్డీతో సహా 1,00,000 రూపాయల వరకు ఉన్నాయో ఈరోజు మాఫీ అవ్వబోతుంది. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి చేస్తానో ఇంతవరకు సాధ్యపడలేదు. కానీ గత చరిత్ర చూసుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో ఏకకాలంలో రుణమాఫీ చేసి 1,00,000 రూపాయలు. అదేవిధంగా మళ్ళీ రేవంత్ అన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలు బాగుంటారు, రైతులు బాగుంటారని చెప్పి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయబోతుంది.